హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకి ఎస్టర్డే గ్రూప్ డి రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి కదా, వాటికి సంబంధించిన మొత్తం టాపిక్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఒకసారి చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి మా వీడియో. మీ అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉండే వీడియో అవుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వీడియోనే. ఇది సింపుల్గా చెప్తాను మీ అందరికీ. చాలామంది ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు కూడా చూడండి వీడియో. మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు కూడా నాకు ఐడియా ఉంది, చాలాసార్లు చెప్పాను కూడా మీకు. ఇంకా అయిపోయిందా, క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇంకా మీకు జాబ్ వచ్చేసినట్లా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడతారు. ఎవరైతే పీఈటీ క్వాలిఫై అయినారో మీ మార్క్స్ ఒకసారి మన కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి, అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది, ఏ టైంలో ఉండబోతుంది. నెక్స్ట్ ఇంకా రైల్వే ఎగ్జామ్స్ ఇలానే ఉంటుందా అనే సిచ్యువేషన్స్లో నీట్గా మాట్లాడదాం. ఇంకొక చిన్న క్లారిటీ ఏమంటే, మీకు నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని పెరిగాయి అనేవి కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇది కూడా నేను మాట్లాడబోతున్నా, ఓకేనా అండి? ఒకసారి చూడండి ఇక్కడ పాయింట్స్. గ్రూప్ డి అప్కమింగ్ 2026 అండ్ పీఈటీ ఫెయిల్యూర్స్ నార్మలైజేషన్ మార్క్స్, గ్రూప్ డి అప్కమింగ్ ఎగ్జామ్ అండ్ రైల్వే ఎగ్జామ్స్ గురించి అని చెప్పా కదా. చిన్న బ్రీఫ్గా రాసుకొని పెట్టుకున్నా, మధ్యలో మర్చిపోతానని చెప్పి. ఫస్ట్ ఫెయిల్యూర్స్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఈ ఇయర్ ఏం జరిగిందంటే, మోస్ట్లీ ఇక్కడ పేపర్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్లో అడిగారనమాట. అది మ్యాక్సిమం హార్డ్ అండ్ మీడియము, నెక్స్ట్ ఈజీ. యాక్చువల్గా మోస్ట్ నంబర్ ఆఫ్ టైంలో ఇక్కడ ఈ కట్ ఆఫ్లు పోవడానికి అంత రీజన్ ఏందైనా ఉందంటే, ఆల్మోస్ట్ ఆల్ మీకు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. కట్ ఆఫ్లు ఏ రేంజ్లో వెళ్ళిపోయాయో ప్రతి జోన్లో. ఫస్ట్ టాప్ జోన్ ఈ ఇయర్ వచ్చి కోల్కతా ఉందండి, 80.22 అంట కోల్కతా యూఆర్ కేటగిరీ. ఎస్సీ 73.57 అండ్ ఎస్టీ 63.27, ఓబీసీ 76.97 అండ్ ఈడబ్ల్యూఎస్ 72.02. ఇది నెక్స్ట్ ఫస్ట్ టాప్ వచ్చి ఓకే ఒక నిమిషం. ఆల్మోస్ట్ ఆల్ కట్ ఆఫ్ రేంజ్ పోయిండేదంటే టాప్ ప్లేస్లో కోల్కతా ఉంది. లీస్ట్ ప్లేస్లో ఈ ఇయర్ బెంగళూరు 2024 చూసుకుంటే బెంగళూరు వెళ్ళిపోయింది. యూఆర్ కేటగిరీ 70 అండ్ ఎస్సీ 62, ఎస్టీ 60 అండ్ ఓబీసీ 64. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి మీకు. లాస్ట్ టైం బెంగళూరు టాప్ ప్లేస్లో ఉంది, ఈసారి బెంగళూరు చాలా డౌన్ అయిపోయింది. ఆరెంజ్ కట్ ఆఫ్ లాస్ట్ టైం కూడా బెంగళూరులోనే టాప్ ఉండే. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి 74, 75 వచ్చినా కొంతమందికి జాబ్ రాని సిచ్యువేషన్స్ ఉండే. ఇలాంటివి ఉన్నాయి, గమనించండి. 60 పోయింది ఈసారి. నెక్స్ట్ వన్, ఈ కట్ ఆఫ్లు పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమైనా ఉందంటే, ఫస్ట్ మనకి పేపర్ లెవెల్స్ అన్నీ ఈజీ షిఫ్ట్లోనే వచ్చాయండి. అట్లీస్ట్ ఇక్కడ హార్డ్ అండ్ మీడియము కొన్ని తక్కువే వచ్చాయి, అంటే అక్కడక్కడ వచ్చాయి. ఇక్కడ ఇవెందుకు సార్ ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్ మీరు అంటే, నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నా యూట్యూబ్ ఛానల్లో నేను కట్ ఆఫ్లు చెప్పుకుంటాను మీకు. రియాలిటీగా, ఫేక్గా కాదు, రియాలిటీగా మాట్లాడాను నేను. ఏ రేంజ్లో ఉండొచ్చు సార్ బెంగళూరు అని మీరు నా వీడియోస్ వెళ్ళి చూసుకోవచ్చు. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. నేను కావాలంటే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా 4 months అండి. ఎగ్జాక్ట్గా మీరు గమనిస్తే ఫస్ట్ నేను చెప్పిన కట్ ఆఫ్ వచ్చి ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు మీరు, ఓకేనా అండి? ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెట్టుకెళ్తున్నారు. నెక్స్ట్ నార్మలైజేషన్ మార్క్స్ ఏం సిచ్యువేషన్. నార్మలైజేషన్ మార్క్స్లో ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను చూడండి మీకు. 1 minute. నాకు తెలిసిన అబ్బాయికే, ఈ అబ్బాయి కొద్దిగా హార్డ్ షిఫ్ట్ ఉన్నట్టుంది నార్మలైజేషన్ మార్క్స్లో. 1 minute ఇక్కడే డిస్ప్లే చేస్తాను. రా మార్క్స్ ఇతను వచ్చి 57. ఇక్కడ ఇలాంటివి చాలామంది జరిగాయి. 57 రా మార్క్స్. ఇతనికి వచ్చిన ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ 67.
ఇతను సికింద్రాబాద్ జోన్ వచ్చి ఓబీసీ అనమాట. సికింద్రాబాద్ జోన్లో ఓబీసీ కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం ఫస్ట్ మనం. సో ఒకసారి చూడండి. యూఆర్ కేటగిరీ వచ్చి 77, ఎస్సీ కేటగిరీ 68, నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వచ్చి 65, ఓబీసీ వచ్చి 76. ఇదే పర్సన్ బెంగళూరు కానీ అప్లై చేస్తుంటే ఈ అబ్బాయికి ఆల్మోస్ట్ వాళ్ళు క్వాలిఫై అయిపోతుంది. ఇలాంటి పర్సన్స్ కూడా చాలామంది ఉంటారు. జోన్స్ అక్కడే ఉండి క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు, జోన్ ఈజీగా సెలెక్ట్ చేసుకుని క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు. ఇంకొక చిన్న క్లారిటీ ఏమంటే, ఇవన్నీ ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ చూడండి, గమనిస్తే ఇక్కడ మీకు కట్ ఆఫ్ చూసుకుంటే మనకి సికింద్రాబాద్ జోను ఏ రేంజ్ 77, 68 ఎస్సీ, నెక్స్ట్ ఎస్టీ 65, ఓబీసీ 76, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 69.43. పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ పాయింట్స్లో కూడా మీరు పోయిన వాళ్ళు కూడా ఉంటారు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా ఒక 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నా, కట్ ఆఫ్లు అనేవి మీకు తమ్మనేళ్ళ కూడా చూసుకోండి వెళ్ళి 60 నుంచి 75 మిడిల్లో ఉంటుంది బిఫోర్ నార్మలైజేషన్. ఈ ఇయర్ ఏం జరిగిందంటే నార్మలైజేషన్ మార్క్స్ చాలా అంటే చాలా తక్కువ యాడ్ అయ్యి, కొంతమందికి తప్ప, హార్డ్ షిఫ్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 మార్క్స్ యాడ్ అయ్యి తప్ప ఆల్మోస్ట్ వాళ్ళు పాయింట్స్ వైజ్ కూడా తగ్గిపోయాయి. ఇంకో పర్సన్కి అయితే చూడండి సింపుల్గా ఇది కూడా చూపిస్తాను చూడండి మీకు విత్ ప్రూఫ్. ఎందుకు సార్ మాట్లాడుతున్నానంటే, ఇతను అటెంప్ట్ చేసిన మార్క్స్ 60, ఇతనికి వచ్చిన మార్క్స్ 59.77 వచ్చాయి. అంటే ఇక్కడ చూడండి ఇంకా తగ్గిపోయింది. అంటే ఈ పర్సన్కి ఏం డిఫరెన్స్ ఇక్కడ అంటే, ఇతనికి హార్డ్ షిఫ్ట్ ఉంది కాబట్టి 10 మార్క్స్ అయ్యాడు, ఇతనికి యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా తగ్గిపోయినాయి. అదేవిధంగా ఆ షిఫ్ట్లో చాలామంది రాసింటారు, ఈజీ షిఫ్ట్ కూడా అయి ఉంటుంది. ఇలాంటివి కూడా జరిగాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమంటే, నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు రైల్వే ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా వచ్చింటుంది. నేను వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎవరైతే 100 out of 100 మార్క్స్ ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాంపిటీషన్ అయితే చాలా ఉంది. ఇది కూడా గమనించాలా. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి, ఇప్పుడు ఫెయిల్యూర్ స్టూడెంట్స్ కూడా మాట్లాడాను కదా, ఇదంతా రీజన్స్ అనమాట. అంటే రీజన్స్ ఏం సార్ అంటే, ఇప్పుడు నేను ఎలా మాట్లాడతానంటే, ఎవరైతే హార్డ్ వర్క్ చేసింటాడో వాడికి వచ్చింటుంది జాబ్, ఖచ్చితంగా క్వాలిఫై అంటాడు. మిగతా వాళ్ళకి రాలేదా సార్ అంటే, మిగతా వాళ్ళకి వాళ్ళు 99% ప్రిపరేషన్ చేసిన 0.01 అన్న 1 లక్ ఉండాలి. ఇంకో మాట్లాడతాను. ఇప్పుడు క్వాలిఫై అయిపోయిన వాళ్ళందరికీ జాబ్ వచ్చేసినట్లా అంటే, ఇంకా రాలేదండి వాళ్ళకి జాబ్, ఇంకా రాలేదు. మనకి పిలిచిండేది 1:3. ఈ 1:3లో ఇంకా 2 మెంబర్స్ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరో కూడా చెప్తాను చూడండి. ఈ గేట్ మార్క్స్ వచ్చింటాయి చూడండి ఎవరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరు జోన్ తీసుకుంటున్నా. యూఆర్ కేటగిరీలో 70.29 ఉంది. ఒక జోన్ తీసుకుంటే ఇది బెంగళూరు జోన్ సింపుల్గా. ఎస్సీ కేటగిరీ వచ్చి 62.28, నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వచ్చి 60.43 అండ్ ఓబీసీ కేటగిరీ వచ్చి 64.87 అండ్ ఈడబ్ల్యూఎస్ఎస్ వచ్చి 60.40. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ కేటగిరీ పర్సన్ కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీస్ పర్సన్ కానీ 70.30 మార్క్స్ వచ్చింటాయి అనుకోండి, ఇతను క్వాలిఫై అయింటాడు. 70.29 వచ్చినా ఇతను పీఈటీ క్వాలిఫై అయింటాడు. కానీ ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉంది. మన రైల్వే బోర్డు నంబర్ ఆఫ్ టైమ్స్ లాస్ట్ ఏ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయో మనవాడు చేసిన పని ఏమంటే, ఈ 70.29 కట్ ఆఫ్ పెట్టినాడు. కానీ నీకు ఈ మార్క్స్ పైన అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మినిమం 5 to 10 మార్క్స్ ఎవడైతే ఉంటాయో వాడే ఫైనల్ స్టేజ్కి వెళ్తాడు. ఏ ఫైనల్ స్టేజ్? ఈ యూఆర్ అనే కేటగిరీ అబ్బాయి పీఈటీ క్వాలిఫై అయిన తర్వాత, ఇప్పుడు పీఈటీకి వెళ్తాడు కదా, ఈ 1:3 మెంబర్స్ ఉన్నారు కదా,
ఈ 1:3లో ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. 70.30 అనే పర్సన్ ఉంటాడు. అంటే 3 పర్సన్స్ క్వాలిఫై ఉంటారు. 1, 2, 3 పర్సన్స్ తీస్తున్నా ఇక్కడ నేను. 75.30, 80.30 మన రైల్వే బోర్డు చేసే సిచ్యువేషన్స్ చెప్తున్నా నేను. ఇక్కడ మనోడు ఈ అబ్బాయి వచ్చి 70.30 వచ్చిన అబ్బాయి పీఈటీ క్వాలిఫై అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసి క్వాలిఫై అయ్యాడు అనుకోండి. ఇన్ కేసు వీళ్ళిద్దరిలో ఒకటి డిస్క్వాలిఫై అయితే ఎవరికి ఛాన్స్ ఉంటుంది అంటే, ఇక్కడ మార్క్స్ వీళ్ళిద్దరిలో వీడు క్వాలిఫై అయినాడు, ఇక్కడ క్వాలిఫై కాలేదు. నెక్స్ట్ ఈ అబ్బాయి కూడా క్వాలిఫై అయినాడు. ఎవరికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు? ఈ మిడిల్లో ఉండే పర్సన్కి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ 5 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇది పీఈటీ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మీరు గేట్ మార్క్స్లో ఉండే వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా అంటే, నాకు తెలిసి చెప్తున్నాను చూడండి, మోస్ట్లీ 50% 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకొక చిన్న క్లారిటీ సార్ మేము 50-50 ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కదా, మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా? ఆల్రెడీ రన్నింగ్ వెళ్తున్నా. నేను ప్రతి ఒక్కరికి చెప్పాను, నేను ఏ ఛాన్స్ మిస్ చేసుకోకుండా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నెగిటివ్ తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఎవరు పీఈటీ క్వాలిఫై అయిన వాళ్ళు, ఓకేనా అండి? ఇక్కడ నెగిటివ్ తీసుకొని మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేసుకోవద్దండి. మీరు ఒక అవకాశం అని చెప్పి మీరు కూడా రన్నింగ్ వెళ్ళండి. మరి నాకు రాదులేని డిసప్పాయింట్మెంట్ వదిలేసి నేను పోను రన్నింగ్ ఇవన్నీ వద్దు. ఇప్పటికి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీకు చిన్న క్లారిటీ ఇస్తా. ఇప్పటి వరకు డీవీకి పిలుస్తూనే ఉన్నాడు. ఎప్పుడు 2019 నోటిఫికేషన్ కరోనా బ్యాచ్ అప్పుడు రాసిన తర్వాత వచ్చింది కదా, ఇప్పటికీ డీవీలు మార్క్స్ తగ్గించి డీవీలు పిలుస్తున్నాడు. ఆ ఛాన్సెస్ ఏమైనా రావచ్చు, లేదా పిలిచకపోవచ్చు అనే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా మీకు. నేను అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరు ఫస్ట్ రన్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మీరు డిసప్పాయింట్ అయిపోయి ఏంది ఎలా మాట్లాడు, నేను ఏదైనా రియాలిటీ ఉంటేనే మాట్లాడతా, రియాలిటీ ఉంటేనే వీడియోస్ చేస్తాను, అంటే చేయను నేను. చాలామంది నా ఫాలోవర్స్ నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు. ఎన్టీపీసీ కూడా అదే చెప్పాను నేను, అదే జరిగింది కూడా. ఇది ఊరికి నేనేం డబ్బా కొట్టడం కాదు, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది ఊరిని ఎలా చెప్తావండి, కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తాం, నన్ను ఇంక ఎన్ని నెగిటివ్ మార్క్స్ నువ్వు ఎలా చెప్తావు, అది కాదు నీకు అసలే తెలియదు అన్నట్టు మాట్లాడారు. జరుగుతుండదు అదే. కట్ ఆఫ్లు నేను ఆల్రెడీ పెట్టుంచా, ప్రతి తమ్ముళ్ళలో పెట్టా నేను 60 నుంచి 70 అని 75 అని. పోయి వీడియోలు చూసుకోండి, ప్రీవియస్ వీడియోస్ 4 months బిఫోర్ 5 months బిఫోర్ లాస్ట్ 1 year నుంచి చేస్తూనే ఉన్నాయి. ఈ రేంజ్లోనే ఉండండి. అవే జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, ఇదే అయిపోయింది. పీఈటీ క్వాలిఫై అయిన వాళ్ళు మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కూడా మీకు మంచిదే ఇది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అయిపోయినట్లుంది, నార్మలైజేషన్ అయిపోయింది, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అయిపోయింది, పీఈటీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ డి అండ్ రైల్వే ఎగ్జామినేషన్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి నేను ఏ టైప్ ఆఫ్ మైండ్ ఉండాలి అంటే మీకు చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్ ఉంటే 100 మార్క్స్ ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటేనే ఈ రైల్వే ఎగ్జామ్స్లోకి రండి, లేకుంటే వేస్ట్ వచ్చి. చాలామంది కరెంట్ అఫైర్స్ చదవరు, నెక్స్ట్ క్వాంటి చేయరు, రీజనింగ్ చేయను. నేను క్వాంటి రీజనింగ్ ఇప్పుడు చేస్తాను. జనరల్ సైన్స్ చదవను, నేను సగం చదువుతాను. సగమే రిజల్ట్స్ ఉంటుంది మనకి. ఇప్పుడుండే సిచ్యువేషన్లో 100 out of 100 ప్రిపేర్ చేసిన కట్ ఆఫ్లు ఈ రేంజ్లో పోతున్నాయి. పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇవి. కాంపిటీషన్ పెరిగిపోయింది, ఇదంతా ఇదే. నేను సగం చదువుతాను, ఎవరు ఇలాంటి మాటలు ఎవరితో అంటే నేను చూసేది, నేను చెప్తున్నాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎవరైతే ఐటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. సార్ నేను నా కాంట్ వస్తాను, నాకు అన్నీ వస్తాయని చెప్తా, వాడు పోయింటాడు. వాటికి తెచ్చుకునేదేమో వాడు 100 మార్క్స్ రాయడు. చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ఇక్కడ సీసీఏ క్యాండిడేట్స్, ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాడు 100 out of 100 మార్క్స్ రాయడు. అక్కడ క్వాంట్ చేసుకొచ్చుకుంటా, రీజనింగ్ చేసుకొచ్చుకుంటా, నాకు వచ్చేస్తుందిలే జాబు, నేను జనరల్ సైన్స్ చదవను, సగం చదువుతాను, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చదవను నేను. ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి థింకింగ్ ఉండే క్యాపబిలిటీ ఉండేవాళ్ళు సింపుల్గా క్విట్ వేరే జాబ్ చూసుకోవచ్చు. ముందే చెప్తున్నా, ఇప్పుడు 100% ప్రిపరేషన్ చేసిన నీకు ఛాన్సెస్ చూడండి ఎలా ఉన్నాయనుకో. ఇక్కడే చూస్తున్నారు మీరు ఏ రేంజ్లో చేస్తున్నారు.
ఈ పాయింట్లో కూడా మీకు 1 పాయింట్ తగ్గినా కూడా పోయిన రోజులు ఉన్నాయి, జాబ్ పోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు 60.43 60.42 వచ్చినా ఇతను డిస్క్వాలిఫై. ఇలానే ఉంది, పాయింట్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు 0.1 కూడా ఇంపార్టెంటే మీకు. నంబర్ ఆఫ్ టైమ్స్ నెగిటివ్ పెట్టేసి వస్తాం మనం. ఆ నెగిటివ్ మార్కింగ్లో కూడా జాబ్ రాని సిచ్యువేషన్లో ఉన్నారు ఆస్పిరెంట్స్. ఇది గమనించండి మీరు. ఎవరు రైల్వే ఎగ్జామ్, ఇంకో గ్రూప్ డి నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది ఇది కూడా చెప్తున్నా. గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఈ పీఈటీ క్వాలిఫై అని ఉండొచ్చు, లేదా ముందే కూడా కండక్ట్ చేయొచ్చు. నా అంచనా ప్రకారం ఆగస్ట్ అని చెప్పారు, వినిపిస్తున్నాయి ఆగస్ట్ 2nd వీక్ అని. చూడాలి అది ఎంత మటుకు నిజమో. ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్కువ టైం ఏం లేదు మనకి. జూలై ఆల్రెడీ స్టార్ట్ అయింది. జూలై నెక్స్ట్ ఆగస్టు సెప్టెంబర్ మోస్ట్లీ 45 to 60 డేస్లోనే ఉంది. ఓకేనా అండి. ఇది మీరు మన ఛానల్ని అయితే, నేను చెప్తున్నాను చూడండి, నేను రియాలిటీ ఉండే మాటలే మాట్లాడతాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ నేను వీడియోస్ చేస్తున్నాను చూడండి. నాకు వచ్చే ఒక చిన్న క్లారిటీ ఉంది. ఒక 3 to 4 డేస్ నుంచి నేను వీడియోస్ చేశాను. పట్టుమని 15 మంది కూడా చూడలేదు ఆ వీడియో, 10 మంది కూడా చూడలేదు. ఇలాంటి వీడియోస్కి రీచ్ ఎక్కువ వస్తుంది. నా ప్రాబ్లం కూడా అదే. నేను చేద్దామంటే స్టాప్ చేసింటాను మధ్యలో. నన్ను ఇంట్రెస్టింగ్ కూడా ఉండదన్నమాట. మనకి అందరికీ వస్తాయని చెప్పే మెంటాలిటీ ఉన్నారేమో. నాకు ఉండే స్టూడెంట్స్ అంతా అలా ఉన్నారేమో, నా సబ్స్క్రైబర్స్. నాకైతే ఐడియా లేదు. ఒకసారి కామెంట్ చేసి వెళ్ళనమ్మా. కంటెంట్ మీకు ఇది ఇంట్రెస్టో లేదా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ ఇవి చేయండి అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, వీలైతే సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఇది నేను చెప్పబోయేది. పీఈటీ క్వాలిఫైనల్ కూడా అంటే సెకండ్ అంటే పీఈటీ వెళుతున్న స్టూడెంట్స్కి నా తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు మీరైతే మీ అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కానీ పాజిటివ్గా చెప్తాను. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని నేను చెప్తాను. ఇది నాకేదో వస్తుందని కాదు. ఓకే, థ్యాంక్ యూ.